శ్రీకృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 80 80వ అధ్యాయం 25వ శ్లోకం నుంచి ఈరోజు మనము చూద్దాం. సో ఈ అధ్యాయం వచ్చేసి సుదాముడు ద్వారకకి రావడం, శ్రీకృష్ణ భగవాను దర్శించుకోవడం అనేటువంటిది ఈ అధ్యాయం. సో ముందుగా మనం నిన్న చెప్పుకున్నటువంటి విషయాలు, సుధాముడు భార్య సలహా మేరకి శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవాలి అని అనుకున్నారు. భార్య యొక్క ఉద్దేశం వాళ్ళకు ఉన్నటువంటి భౌతిక కష్టాలు శ్రీకృష్ణుడి ద్వారా తీర్చుకోవాలి అని. చాలా ఎక్కువగా అనుభవించేశారు కష్టాన్ని. ఇక అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో కృష్ణుడి మీద ఆధారపడాలి అని అనుకున్నారు. అందులో ఏం పెద్ద తప్పేం లేదు. ఉం? కాబట్టి భార్య సలహా బానే ఉంది. ఇంకొకటి, సుధాముడి మనస్తత్వం ఎలాంటిది అని అంటే, ఏదో యాచించి ఎవరి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది ఇష్టం లేదు. ఎవరిని కలవడం, ఎవరి మీదైనా సరే తన ప్రేమని వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా తన భౌతిక లాభం కోసం చేయడం అనేటువంటిది చేసేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి కాడు సుధాముడు. అయినా సరే తన భార్య చెప్తుంది కాబట్టి యాచిస్తామా లేదా అనేటువంటిది సెకండరీ థింగ్. కానీ కృష్ణుని అయితే దర్శనం చేసుకుంటాం. కృష్ణుడికి ప్రియమైనటువంటి మిత్రుడు, కృష్ణుడు చూడక కూడా చాలా రోజులు అవుతుంది కాబట్టి కృష్ణుని దర్శనం చేసుకునేటువంటి ఒక మహద్భాగ్యం అనేటువంటిది కలుగుతుంది. దానికి ఒప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. మరి కృష్ణుడికి ఏం తీసుకెళ్ళాలి? కృష్ణుడికి ఇవ్వడానికి మన దగ్గర ఏముంది? ఆల్రెడీ వీళ్ళు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, భార్య పిల్లలు పస్తులు ఉంటున్నారు, చినిగిన బట్టలు, మాసిపోయిన బట్టలు వేసుకుని ఉన్నాడు సుధాముడు. మరి అలాంటి వ్యక్తి ఏం తీసుకెళ్ళి ఇవ్వగలుగుతాడు? సరే, నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి ఏదో ఒకటి నువ్వు తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నావు కాబట్టి కృష్ణుడికి బహుమతిగా అని చెప్పేసి సుధాముడి యొక్క భార్య చుట్టుపక్కల 4 ఇళ్లకు పోయి ఒక పిరికెడు అటుకుల్ని యాచించి తీసుకొస్తుంది. ఆ పిరికెడు అటుకుల్ని ఆయన పంచెలోనే కట్టి ఒక మూల, ఇది తీసుకెళ్ళి ఇవ్వు నీ మిత్రుడైనటువంటి శ్రీకృష్ణుడికి అని చెప్తుంది. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏం చేయగలరో కృష్ణుడికి అది చెయ్యాలి అని అనుకున్నారు. ఉం? కృష్ణుడి కోసం ఏదో చెయ్యాలి అని అనుకోవడమే చాలా ఎక్కువ. ఏం చెయ్యాలి అనేటువంటిది మన స్థాయిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి, మన స్తోమతను బట్టి. కృష్ణుడు భావాన్ని చూస్తారు కానీ ఏం చేసావు అని చూడు. ఒకళ్ళు ₹1,00,000 ఇచ్చి ఒకళ్ళు ₹10 మాత్రమే హుండీలో వేశారనుకోండి, కృష్ణుడు ఎవరి వైపు చూస్తారు? ఉం? జేబులో ₹10 ఉండి ₹10 వేసాడు ఒకడు, జేబులో ₹1,00,00,000 ఉండి ₹1,00,000 వేసాడు ఒకడు. ఎవరి వైపు చూస్తాడు కృష్ణుడు? 10 రూపాయలు వేసినాడు మొత్తం వేసేసిన వాడి వైపు చూస్తాడు ప్రభుజీ. తన దగ్గర మొత్తం ఉన్న వాడి వైపు చూస్తాడు. ఆ, మనం ఎంత ఉంటే ఎంత వేసామని చూస్తాడు. కృష్ణుడు ఏం చూస్తారంటే ఇంకా మన జేబులో ఎంత మిగిలిందని చూస్తాడు. కృష్ణుడు ఇంకా మన జేబులో ఎంత మిగిలిందని చూస్తారు. ఓకే, ఎంత వేసారని కాదు. అంటే వీడు ఏ స్థాయిలో వీడు శరణాగతి పొందాడు, ఏ స్థాయిలో ఆ ఈయనకి ఆ, కృష్ణుడి మీద ప్రేమ, భక్తి, విశ్వాసం అనేటువంటిది ఉంది అనేటువంటిది కృష్ణుడు చూస్తారు. సో ఇప్పుడు ఈయన ఈ మూట తీసుకుని వెళ్తున్నారు, ద్వారకకి చేరుకున్నారు. కానీ ద్వారకలో ఇలాంటి ఒక ఆ, దరిద్రుడి వేషంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి చూస్తే ద్వారపాలకులు ఎలా స్వీకరిస్తారు? లోపలికి రాణిస్తారా? బయట నుంచి బయటనే గెంటేస్తారు. ఈయనకు అనుమానం వచ్చింది, నేను ఏ విధంగా అయినా సరే లోపలికి వెళ్ళలేను అని ఎప్పుడైతే అనుకున్నాడో, లోపలికి బ్రాహ్మణులు వెళ్తుంటే బ్రాహ్మణుల మధ్యలో నిలబడి ఆయన కూడా వెళ్ళిపోయాడు లోపలికి. ఒక 2 గేట్లు దాటిపోయి 3వ గేట్లోకి వెళ్ళిపోయాడు. ఎలాగలాగా అంటే బ్రాహ్మణుల మధ్యలో ఎవరికి కనపడకుండా గుంపులో పడి వెళ్ళిపోయాడు. ఓకే, మరి లోపలికి వెళ్ళిన తర్వాత 2 గేట్లు దాటి లోపలికి వెళ్ళిపోగానే అది రుక్మిణీదేవి మందిరం. యాక్చువల్గా అది రుక్మిణీదేవి మందిరంలోకి వెళ్ళిపోయాడు. రుక్మిణీదేవి మందిరంలోకి వెళ్ళగానే శ్రీకృష్ణుడు సుధాముని చూశాడు. సుధాముడు అప్పటికి చూడలేదు ఇంకా. శ్రీకృష్ణుడే సుధాముని చూశారు. అప్పుడు కృష్ణుడు ఎలా ఉన్నారు అంటే రుక్మిణీదేవితో సేవలు అందుకుంటూ ఉన్నారు. లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉంది కృష్ణుడికి. ఓకే,
అలా సేవలు అందుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆయన సేవలను కూడా వదిలేసి కృష్ణుడు ఒక్కసారిగా లేచి నిలబడి తన మిత్రుడైనటువంటి సుధాముడు వచ్చాడు అని గ్రహించి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ని ప్రేమగా ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే. తనని తీసుకువెళ్ళి తన శయ్య మీద కూర్చోబెట్టారు. కూర్చోపెట్టి తన పాదాలు కడిగి ఆ పాదాలు కడిగినటువంటి నీళ్ళని తన నెత్తి మీద చల్లుకొని తనకి సుగంధ ద్రవ్యాలతోటి ఆభరణాలతోటి లేపనాలతోటి అన్నిటితోటి అర్చనలు చేసి ఆ తర్వాత శ్రీకృష్ణుడు సుధాముడితో మాట్లాడుతున్నారు. ఓకే. అంటే ఒక భక్తుడు నిస్వార్థమైనటువంటి ప్రేమ ఎప్పుడైతే భగవంతుడి పట్ల చూపిస్తాడో అప్పుడు ఆ భగవంతుడు ఆ భక్తుడికి ఎలా సేవ చేస్తారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సుధాముడి స్థాయి ఏంటో అర్థమవుతుంది. ఉం? అంతేకాదు అక్కడికక్కడే దానం ఇచ్చేశారు ఆయనకి. ఒక గోవుని కూడా దానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సుధాముడికి శ్రీకృష్ణుడు ఒక గోవును కూడా దానం చేసేసారు. అయితే ఇక్కడ ఈయనకి ఇలాంటి సేవలు చేస్తుంటే రుక్మిణీదేవి ఏం చేస్తున్నారు? రుక్మిణీదేవి ఏమి ఏంటిది కథ ఏంటి? ఉం? చినిగిపోయిన బట్టలు వేసుకొని మురికి వాడిగా స్నానం చేయకుండా ఆ ఇలా ఉన్నటువంటి వ్యక్తిని ఆలింగనం చేసుకోవడం ఏంటి? పవిత్రమైనటువంటి వ్యక్తి అపవిత్రమైనటువంటి వ్యక్తిని ఆలింగనం చేసుకోవడం ఏంటి? ఉం? సో మలిన మలిన రహితుడైనటువంటి వ్యక్తి మలిన పూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా ఆలింగనం చేసుకుంటున్నారు, సేవలు చేస్తున్నారు అని ఏమైనా ఆశ్చర్యపోతున్నారా? అలా ఏం చేయట్లేదు రుక్మిణీదేవి. తన భర్త ఎవరికి సేవ చేస్తున్నారో ఆయనకి ఆమె చామర సేవ చేస్తున్నారు. లక్ష్మీదేవితోటి చామర సేవ అందుకునేటువంటి వాడు ధనికుడా లేదా పేదవాడా? ధనికుడే ప్రభు. ఆధ్యాత్మిక ధనికుడు, ఆధ్యాత్మిక ధనికుడు. ఆ, లక్ష్మీదేవి చామర సేవ చేస్తున్నారు చివరికి లక్ష్మీదేవి. ఉం? సో మామూలుగా అయితే మనందరం లక్ష్మీదేవికి సేవ చేయాలి అనుకుంటాం. లక్ష్మీదేవి కరుణించాలి మన మీద అని అనుకుంటాం. అందుకోసం మనం చెయ్యని యాగాలు లేదు, వ్రతాలు లేవు. అందుకోసం మనం చెయ్యని మోసాలు లేవు. ఆ, చెయ్యని కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, కుటుంబ సభ్యుడని లేదు, పరాయి వాడని లేదు, పొరుగు వాడని లేదు, ఏమి లేదు. లక్ష్మీదేవి మనకు కరుణిస్తుందంటే మనం ఏమైనా చేయడానికి సిద్ధపడతాం. మరి సుధాముడు ఏం చేశాడని లక్ష్మీదేవికి స్వయంగా ఆమె సేవలు చేస్తుంది చూడండి కదా. సో మనం లక్ష్మీదేవి వెనకాల పరిగెడుతుంటే లక్ష్మీదేవి సుధాముడు లాంటి వ్యక్తి వెనకాల పరిగెడుతున్నారు. ఓకే. అది సుధాముడి యొక్క స్థాయి. అయితే ఇది అంతఃపురంలో ఉన్నటువంటి కొంతమంది చూశారు. శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి ఒక పేద వృద్ధ బ్రాహ్మణుడికి ఈ రకమైనటువంటి సేవలు చేయడం ఏంటి? సేవలు పొందాల్సినటువంటి వాళ్ళు సేవలు చేయడం ఏంటి అని వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. అలానే విస్తుపోయి చూస్తున్నారు. ఓకే. మరి కృష్ణుని ఎలా ఎదిరించి మాట్లాడతారు? అరే అరే కృష్ణుడు ఏం చేస్తున్నారు మీరు, ఇలా చేయకండి అలా చేయకండి అని అంటారా వాళ్ళు? అలా అనలేరు కదా. కృష్ణుడు ఏం చేసినా పరమార్థం ఉంటుంది, అంతరార్థం ఉంటుంది. కృష్ణుడు ఏమి ఉట్టిగా ఎవరికి ఏమీ చేయరు. అలా ఉం. మనకి తెలియకపోవచ్చు కృష్ణుడు చేసేటువంటి ఆలోచనల్లో ఆ అర్థం మనకి తెలియకపోవచ్చు. కానీ మన భవిష్యత్తులోనే లేకపోతే మన జీవితంలోనే మనకేం జరుగుతుందో దాని మీనింగే మనకు తెలియకపోవచ్చు. కానీ కృష్ణుడికి అన్ని ఫుల్ ప్లాన్స్ ఉన్నాయి. ప్రతి వ్యక్తి జీవితంలో ఎవరికి ఎలా జరగాలి అనేటువంటి విషయంలో ఫుల్ ప్లాన్స్ ఉన్నాయి. భవిష్యత్తులో మనం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయంలో కూడా ఫుల్ ప్లాన్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు కృష్ణుడు చేస్తుంది తప్పని లేదా కృష్ణుడు చేస్తుంది ఒప్పని నిర్ణయించేటువంటి స్థాయి ఎవరికి ఉంటుంది? ఎవరైనా సరే కృష్ణుడు ఇలా చేశాడు ఇలా చేయకుండా ఉండాల్సింది అని అనగలరా ఎవరైనా? అలా ఎవరు ఆయన అనలేరు. మించిన వాళ్ళే లేరు. ఎందుకంటే ఆయన అంతరార్థం ఏమిటి అనేటువంటి విషయం గ్రహించే స్థాయి మనకు లేదు కృష్ణుడి యొక్క అంతరార్థం. ఓకే. కాబట్టి అక్కడ విస్తుపోయి చూడటమే జరిగింది కానీ ఇంకా ఏమి వాళ్ళు ఏమి మాట్లాడలేదు. ఓకే. సో ఆ తర్వాత ఇంకా ఏం జరిగింది మరి కృష్ణుడికి సుధాముడికి మధ్యలో సంభాషణ ఏం జరిగింది? ఆ తర్వాత ఈయన అటుకులు తెచ్చాడు కదండి. కుచేలుడు సుధాముడు అంటే కుచేలుడు ఇద్దరు ఒకటే. ఓకే. సో అటుకులు తెచ్చారు కదా, ఈ అటుకుల్ని మరి ఎలా స్వీకరిస్తారు? మరి ఆ తర్వాత కృష్ణుడు సుధాముడి యొక్క కష్టాల్ని ఎలా తీరుస్తారు
ఇవన్నీ కూడా మనము ఈ రోజు నుంచి చూద్దాం. ఓకే, 25వ శ్లోకం ప్రమీల మాతాజీ. కిమనేన కృతం పుణ్యం అవధూతేన భిక్షుణా కిమనేన కృతం పుణ్యం అవధూతేన భిక్షుణా క్రియాహీనేన లోకేస్మిన్ గర్హితేనాధమేన చ క్రియాహీనేన లోకేస్మిన్ గర్హితేనాథమేన చ యో యోసౌ త్రిలోక గురుణా శ్రీనివాసేన సంవృతః యోసౌ త్రిలోక గురునా శ్రీనివాసేన సంవృతః పర్యంకస్తాం శ్రియం హిత్వా పరిష్యక్తోగ్రజో యథా పర్యంకస్థాం శ్రియం హిత్వా పరిష్వక్తోగ్రజో యథః. అంతఃపురవాసులు పలికిరి, మలినుడు నిర్ధనుడు నగు ఈ బ్రాహ్మణుడు ఎట్టి పుణ్యమును చేసి ఉండవచ్చును. జనులు ఇతనిని అధముడని నిందనీయుడని తలచినను శ్రీనివాసుడు త్రైలోక్య గురువు ఇతనిని ఆదరపూర్వకంగా సేవించుచున్నాడు. లక్ష్మీదేవిని ఆమె పర్యంకము పైననే వదిలి దేవదేవుడు ఇతన్ని తన జ్యేష్ఠ సోదరుని చందమున ఆలింగనము చేసుకునినాడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. చూడటానికి ఈయన ఒక అధముడులా కనిపిస్తున్నాడు, చూడడానికి ఈయన నిందనీయుడిలా కనిపిస్తున్నాడు, అపవిత్రమైనటువంటి వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఇలాంటి స్థితిలో ఎవరైనా సరే గర్భగుడిలోకి వెళ్తే మనం అందరం ఏమంటామండి? ఎన్ని రోజులైంది నువ్వు స్నానం చేసినాక, ఎట్లా వచ్చావు నువ్వు గర్భగుడిలోకి, బయటికి వెళ్ళి అంటాము మనం. అవును ప్రభుజీ. శుచి శుభ్రం లేనట్టుగా ఉంటే నెట్టేయాలని చూస్తారు. శుచి శుభ్రం లేనటువంటి వ్యక్తి ఒకవేళ గర్భగుడిలోకి వచ్చేసాడు అనుకోండి, ఏం చేస్తాం? కృష్ణుడికి ఇష్టమో లేదో మనకు సంబంధం లేదు, మనమైతే మాత్రం ముందు బయటికి నెట్టేస్తాం. కృష్ణుడు స్వీకరిస్తాడా లేదా అనేటువంటిది మాత్రం మనకు తెలియదు. కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే ముందు నీకు శుచి శుభ్రం ఉండాలి అని మనం నెట్టేస్తాం. అంటే నిందనీయమైనటువంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళని కనుక మనం చూస్తే మనం కూడా నిందిస్తాం వాళ్ళని. తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలా రాకూడదు, స్నానం చేసి రాపో, శుభ్రంగా ఉండాలి, దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, మడిగట్టుకొని రావాలి అని మనం మాట్లాడతాం. ఉం? అలాంటి ఒక వ్యక్తి భగవంతుడితోటే సేవలు అందుకుంటున్నారు. భగవంతుడు కూడా ఎలా? సరే, ప్రస్తుతానికి భగవంతుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి భగవంతుడు ఆయన రిసీవ్ చేసుకున్నారని కాదు, ఆయన ఆల్రెడీ రుక్మిణీదేవితో సేవలు అందుకుంటున్నారు. ఎప్పుడైతే సుధాముని చూసేసాడో, ఈ రుక్మిణి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా గమనించినంతగా రుక్మిణీదేవిని వదిలేసి అక్కడే తన పర్యంకం మీద ఆమెను అక్కడే వదిలేసేసారు. వదిలేసి పరిగెత్తుకుంటూ సుధాముడి దగ్గరికి వెళ్ళారు. అంటే నాకు నీకంటే సుధాముడు ముఖ్యం అనేటువంటి ఒక భావన అందరికీ కనిపిస్తుంది అక్కడ. ఓకే, ఇలాంటి ఒక అపవిత్రమైనటువంటి వ్యక్తి వచ్చినందుకు పతివ్రత స్త్రీ అయినటువంటి తన జీవితాన్ని కేవలం శ్రీకృష్ణుడి యొక్క సేవకి అంకితం చేసినటువంటి రుక్మిణీదేవిని తన స్థానంలో తను వదిలేసి మరీ వెళ్ళిపోయారు. అంటే కృష్ణుడు తన భక్తుడైనటువంటి సుధాముడికి ఎంత విలువిస్తున్నారో అర్థం చేసుకోండి. స్వయంగా తన సోదరుడు వస్తే ఎలా అయితే ఆలింగనం చేసుకుంటారో అలా సుధాముడిని ఆలింగనం చేసేసుకున్నారు శ్రీకృష్ణుడు. ఓకే, అంటే సుధాముడికి ఎంత గొప్పవాడై ఉండాలా? చూడటానికి ఇలా కనిపిస్తున్నాడు, కృష్ణుడితోటే ఇలాంటి ఒక ప్రేమ భావాన్ని వ్యక్తం చేయగలిగాడు. కృష్ణుడే స్వయంగా తనకున్నటువంటి అన్నిటికంటే ముఖ్యం సుధాముడు అనేటువంటి స్థాయిలో ఆయన పరిగెత్తి మరీ ఆయన ఆలింగనం చేసుకున్నాడు అని అంటే ఈయన సామాన్యమైనటువంటి వాడు కాదు. కృష్ణుడు ఎందుకు కృష్ణుడు చేసుకుంటే అంత గొప్పవాడు అంటే, కృష్ణుడి దేవాది దేవుడు, ఆయన త్రైలోక్య గురువు అనేటువంటి విషయాన్ని చెప్పారు. త్రైలోక్య గురువు, ఇప్పుడు అర్థమైందండి కృష్ణుడు ఎందుకు గురువులకే గురువు అని. ఆది గురువు, ఆది గురువు. ఆది గురువు అంటే ఏ సాంప్రదాయం అయినా కృష్ణుడి నుంచే స్టార్ట్ అయ్యింది. ఏ వైష్ణవ సాంప్రదాయం అయినా కృష్ణుడి నుంచే స్టార్ట్ అయ్యింది. ఒకవేళ ఏదైనా ఒక సాంప్రదాయం వాళ్ళ యొక్క మూల గురువు కృష్ణుడి దగ్గర ఎండ్ అవ్వలేదు అని అంటే అది ప్రామాణికమైనటువంటి సాంప్రదాయం కాదు. ఓకే, ఎనీ సాంప్రదాయం ప్రామాణికమా కాదా అనేటువంటి విషయం మనకి ఎలా తెలియాలి అని అంటే, వాళ్ళ సాంప్రదాయాన్ని బ్యాక్ ట్రేస్ చేస్తే, వెనక్కి కనుక మనం ఎవరు 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 అని తీసుకుంటూ వెళ్తే అది బ్రహ్మ దగ్గరకో, లక్ష్మీదేవి దగ్గరకో, శివుడి దగ్గరకో, కుమారగణం దగ్గరకో చేరాలి. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడితో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి. అలా కనెక్ట్ అవ్వకుండా ఎవరిదైనా ఉన్నదనుకోండి సాంప్రదాయం,
అలాంటి సాంప్రదాయాలు మనం ఉండొచ్చా? అలాంటి ఇది సాంప్రదాయం ద్వారా సరైనది మనం కాదు అంటారు. ఉండకూడదు ఉండకూడదు. సరైనది కాదు అంటారు. సరైంది కాదు. ఎందుకంటే మూల గురువు శ్రీకృష్ణుడు. మూల గురువు అయినటువంటి శ్రీకృష్ణుడితో కనెక్ట్ అయినటువంటి ఏ సాంప్రదాయం అయినా సరే అది బోగస్ సాంప్రదాయం. బోగస్. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు, వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఓకే. మన అతి ముఖ్యమైనటువంటి జీవితాన్ని వాళ్ళు వృధా చేస్తున్నారు. మనం వాళ్ళ ట్రాప్ లో పడి మనం మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. ఓకే. మన జీవితాన్ని వ్యర్థంగా మనము గడిపేస్తాం. కాబట్టి మూల గురువు అనేటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు. సో ఇంత ఇంత ఆధారాన్ని చూపించడం, ఇంత ప్రేమను చూపించడం అనేటువంటిది అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే కృష్ణుని ఏమి ఇక్కడ అనుమానించట్లేదు. బహుశా ఆయనలో ఆ గొప్పతనం ఉంది కాబట్టే కృష్ణుడు అలా చేశారు అని చెప్పేసి అంతఃపురవాసులందరూ కూడా అనుకుంటున్నారు. నెక్స్ట్ 27 శ్రీవాణి మాతాజీ. కథయాం చక్రతుర్ఘాతాం పూర్వా గురుకులే సతో కథయాం చక్రతుర్ఘాతాః పూర్వగురుకులే సతోః ఆత్మనోర్లలిత రాజం కరౌ గృహ్య పరస్పరం ఆత్మనోర్లలితారాజన్ కరౌ గృహ్య పరస్పరం. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా శ్రీకృష్ణ సుధాములు పరస్పరము చేతులు పట్టుకొని ఒకప్పుడు గురుకులంలో తామెట్లు కలిసి వసించిరో ఆనందముతో ముచ్చటించు కొనసాగిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇద్దరు మిత్రులు కలిస్తే ఏం చేస్తారండి? అది కూడా చాలా కాలం తర్వాత కలిస్తే ఏం చేస్తారు? పాత గుర్తు తెచ్చుకుంటారు. ఆలింగనం చేసుకుంటారు, గుర్తు తెచ్చుకుంటారు. మీ స్కూల్ ఫ్రెండ్ మీకు కలిసారనుకోండి, ఆహా అప్పుడు అలా జరిగింది, అప్పుడు ఇలా జరిగింది, మీకు గుర్తుందా ఆ రోజు నేను నిన్ను కొట్టాను కదా, ఈ పెన్సిల్ తీసుకున్నాను. నేను పెన్సిల్ తీసుకున్నాను, నీ గుర్తుందా మీకు ఇలా మాట్లాడుకుంటాం కదా. సో ఇప్పుడు కృష్ణుడు మరి సుధాముడు కలిశారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా పరస్పరం చేతులు పట్టుకొని ఒకప్పుడు గురుకులంలో తాము ఎట్లు కలిసి వసించితురో ఆనందముతో ముచ్చటించుకొనసాగిరి. అవన్నీ గుర్తొస్తే ఆనందంగా ఉంటుందా? అప్పుడు అప్పుడు మన మధ్య శత్రుత్వం ఉన్నా కానీ ఆ శత్రుత్వాన్ని గుర్తు తెచ్చుకొని కూడా ఇప్పుడు ఆనందపడతారు. అంటే ఒకప్పుడు సంఘటనలు మనకి ఇప్పుడు ఆనందాన్ని కలిగిస్తాయి, అప్పుడు బాధను కలిగిస్తాయేమో తెలియదు కానీ ఇప్పుడైతే ఆనందాన్ని కలిగిస్తాయి. అంటే మనం ఎంత ఇమ్మెచ్యూరిటీగా లేకపోతే ఏ విధంగా మనం గొడవలు పడ్డాం అనేది కూడా మనకి ఒక రకంగా యాక్చువల్గా అయితే చిన్నపిల్లల వయసులో ఉన్నప్పుడు ఇద్దరు మిత్రులు మధ్యలో వచ్చేటువంటి గొడవలు వాళ్ళ బంధాన్ని గట్టిగా చేస్తాయి, ఇంకా వాళ్ళ బంధాన్ని ఇంకా దృఢం చేస్తాయి అన్నమాట. ఓకే. అవన్నీ కూడా ఇంకా జీవితంలో భాగం. మనస్పర్ధలు అనేటువంటివి కూడా జీవితంలో భాగం. అయితే ఇక కృష్ణుడికి సుధాముడికి ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా అంటే మనస్పర్ధలే లేవు, కానీ వాళ్ళ మధ్య జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా వాళ్ళు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుంది. ఓకే. నెక్స్ట్ 28వ శ్లోకం లావణ్యమాత. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అపి బ్రహ్మన్ గురుకులాద్ భవతా లబ్ధ దక్షిణాత్ అపి బ్రాహ్మణ్ గురుకులాద్ భవతా లబ్ధ దక్షిణాత్ సమావృత్తేన ధర్మజ్ఞ భార్యోడా సదృశీనవా. సమావృత్తేన ధర్మజ్ఞ భార్యోడా సదృశీనవా. భగవానుడు పలికెను, బ్రాహ్మణుడా నీవు ధర్మ విధానమును చక్కగా నెరిగినవాడు. గురుదక్షిణను సమర్పించి గురుకులం నుండి స్వగృహమును వెడలింపెంబడదగిన భార్యను నీవు స్వీకరించితివా. భాష్యము. నాగరిక మానవుల్లో ఆ సృష్టికి సంబంధించిన ప్రశ్న అత్యంత ముఖ్యమైనది. అనగా ప్రతి మానవుడు బ్రహ్మచారిగా, వివాహితునిగా, వానప్రస్థునిగా లేదా సన్యాసిగా తన విద్యుత్ ధర్మంను చక్కగా నిర్వహింపవలసి ఉంది. బ్రాహ్మణుడు చినిగిన పాత వస్త్రములను ధరించి ఉండుటను గాంచిన శ్రీకృష్ణుడు అతడు యుక్తంగా వివాహితుడే తమ వైవాహిక జీవన ధర్మమును నిర్వహించుచున్నాడా అని ప్రశ్నించను. అతడు సన్యాసి వస్త్రధారణము చేయనందున యుక్తంగా వివాహితుడి కాలంలో సముచిత ఆశ్రమహీనుడే అగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. మామూలుగా కృష్ణుడు మరి కుశల ప్రశ్నలు వేస్తారు కదండి. సరే గురుకులంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు? గురుకులంలో ఏ వయసులో ఉంటారు? బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడు ఉంటారు. ఓకే.
చదువుకునే వయసులో వివాహం అయి ఉండదు కదా. ఉం? చదువుకునే వయసులో బ్రహ్మచారులుగా ఉంటారు. దాన్ని బ్రహ్మచర్య ఆశ్రమం అంటారు. అంటే ప్రతి వ్యక్తి ఏదో ఒక ఆశ్రమంలో ఉండాలి. బ్రహ్మచర్యాశ్రమంలో అయినా ఉండాలి, లేదంటే గృహస్థాశ్రమంలో అయినా ఉండాలి, లేదంటే వానప్రస్థాశ్రమంలో అయినా ఉండాలి, లేదంటే సన్యాసాశ్రమంలో అయినా ఉండాలి. ఏదో ఒక ఆశ్రమంలో ఉండి ఆ ఆశ్రమ ధర్మాన్ని నిర్వర్తించాలి. సుధాముడు ధర్మ నిర్వహణలో నెంబర్ వన్. ధర్మ నిర్వహణని చేసేటువంటి వ్యక్తి. మరి గురుకులంలో ఉన్నప్పుడు బ్రహ్మచారివి, ఇప్పుడు చూస్తే సన్యాసిలా కనపట్టలేదు. కానీ నీ వేషధారణ చూస్తే నువ్వు వివాహం చేసుకుని భార్య పిల్లల్ని పోషిస్తున్నట్లు నాకు అనిపించట్లేదు. మరి నువ్వు వానప్రస్థంలో ఉన్నావా అంటే వానప్రస్థంలో ఉన్నట్లు కనిపించట్లేదు. సన్యాసంలో ఎలాగూ లేవు. మరి బ్రహ్మచారివా అంటే బ్రహ్మచారి కాదు. ఎందుకంటే గురుకుల విద్యాభ్యాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రహ్మచారిని ఎలా అంటారు? అంటే ఏదో ఒక ఆశ్రమంలో లేకపోతే నీ ధర్మపాలన కష్టం అయిపోతుంది. ఏదో ఒక ఆశ్రమంలో ఉండాలి. లెక్క ప్రకారం ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉండాలి. ఎందుకంటే చూడటానికి సన్యాసిలా కనపట్లేదు, వానప్రస్థంలో ఉన్నట్లు కనిపించట్లేదు. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉండాలి కంపల్సరిగా. ఉన్నావా లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే చినిగిన బట్టలు వేసుకొని మాసిపోయిన బట్టలు వేసుకొని ఉంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ అలా ఉంటే భార్య పిల్లల్ని ఎలా పోషిస్తాడు? ఒకసారి లీడేమో అటు బ్రహ్మచారి కాకుండా, ఇటు వానప్రస్థం కాకుండా, ఇటు సన్యాసి కాకుండా, అటు గృహస్థ కాకుండా ఏ ధర్మం నిర్వర్తిస్తాడీనా అనేటువంటి ఒక సందేహాన్ని పోగొట్టుకోవడం కోసం శ్రీకృష్ణుడు, నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళావా, నువ్వు భార్యని పొందావా, వివాహం చేసుకున్నావా గురుకులం అయిపోయిన తర్వాత అని ప్రశ్నిస్తున్నారు ఆయన. ఓకే, నెక్స్ట్ 29 సునీత కంఠం నేను. ప్రాయో గృహేషు చేచిత్తం కామ కామ విహితం తదా ప్రాయో గృహేషు చేతే చిత్తం అకామ విహితం తథా నైవాతి ప్రీయసే విద్వన్ ధనేషు విధితం హిమే. నైవాతి ప్రీయసే విద్వన్ ధనేషు విదితం హిమే. భావము, నీవు గృహ కలాపములందు నెలకొనినప్పటికీ నీ చిత్తము భౌతిక వాంఛలతో ప్రభావితం కాలేదు. విద్వాంసుడా, భౌతిక సంపత్తులను సంపాదించుటలోనూ నీకు ప్రీతి లేదు. ఈ విషయం నాకు చక్కగా తెలుసును. భాష్యము, తన మిత్రుని స్థితి పూర్తిగా తనకు తెలుసుననే విషయమును శ్రీకృష్ణుడు వెల్లడి చేయుచున్నాడు. సుధాముడు వాస్తవమునకు విద్వాంసుడు, ఆధ్యాత్మికంగా పురోగమించిన వాడు అయి ఉన్నాడు. అందువల్ల అతడు సాధారణముగా ఇంద్రియ భోగంలో అనురక్తుడు కాలేడు. సామాన్యుడకు వ్యక్తి ఇంద్రియ భోగానురక్తుడే అయి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, మామూలుగా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి కార్యకలాపాలు ఎలా ఉంటాయి అని అంటే ధనార్జన. ధనార్జన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఓకే, ధనార్జన కోసం వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు నిన్ను చూస్తే యాక్చువల్గా ఇప్పుడు బ్రహ్మచర్యంలో వాళ్ళకి సంపాదన ఉండదు, వానప్రస్థంలో సంపాదనను వదిలేస్తారు, సన్యాసంలో ఆల్మోస్ట్ 100% డిటాచ్ అయిపోతారు. ఓకే, వానప్రస్థానికి సన్యాసానికి మధ్య ఏవో కొన్ని అటాచ్మెంట్లు ఉంటాయేమో అవి కూడా కంప్లీట్ గా పోతాయి సన్యాసాశ్రమానికి వెళ్ళేసరికి. అంటే బ్రహ్మచర్యంలో సంపాదన ఉండదు, వానప్రస్థంలో సంపాదన ఉండదు, మరి ఇక సన్యాసాశ్రమంలో సంపాదన ఉండదు, గృహస్థాశ్రమంలోనే కదా సంపాదన ఉండేది. ఎందుకుంటుంది సంపాదన? ఎందుకుంటుందంటే ఈ గృహస్థాశ్రమంలో వాళ్ళ భార్య పిల్లల్ని పోషించడం కోసం, భార్య పిల్లల్ని సుఖంగా చూడడం కోసం, తను కూడా సుఖంగా ఉండడం కోసం కొంత సంపాదన అనేటువంటిది అవసరం. ఓకే, అయితే ఎంతవరకు ఈ సంపాదన అనేటువంటిది అవసరం? ఎంతవరకు అవసరమో అంతకు మించి కూడా ఇంకా ఆ సంపాదనలో పడిపోతే మనం ఇంద్రియ భోగం చేస్తున్నట్టు. మన అవసరాలకి మించి కూడా ఇంకా 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 కావాలి. అందుకనే దాన్ని అసుర ప్రవృత్తి అని కూడా అంటారు మనకి. ఓకే, దాన్ని అసుర ప్రవృత్తి అని. అవసరానికి మించి సంపాదించడం దైవీ గుణం కాదు, అవసరానికి మించి సంపాదించడం ఆసురీ గుణం. ఎక్కడ చెప్పారు ఇది మనకి? భగవద్గీతలో ప్రభుజీ. భగవద్గీతలో దైవాసుర సంపత్తి విభాగ యోగం గుర్తుందా? ఎస్ ప్రభుజీ. అసుర లక్షణాలు ఏం చెప్తారు? నాకు ఇంత సొమ్ము ఉంది, ఈ సొమ్ముతోటి నేను ఇంకా సంపాదించాలి, నేను ఇంకా నాది పొందాలి, పక్కనోడిది పొందాలి, వాళ్ళది పొందాలి,
తర్వాత నాకున్న డబ్బు ఇంకా డబ్బును సంపాదించాలి, నేను సంపాదించాలా, నా డబ్బు సంపాదించాలా, ఇలా ఆలోచిస్తారు చూసారా. ఇలా ఆలోచించేటువంటి వాళ్ళందరూ అన్ని నాది 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 అని పోగు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా అసుర ప్రవృత్తిని కలిగినటువంటి వాళ్ళు అని కృష్ణుడు డెఫినేషన్ ఇచ్చేశారు. ఓకే. ఇంకా నాకు శత్రువులు ఉండకూడదు, ఇంకా నాకు మించినటువంటి బలవంతుడు ఉండకూడదు, అందరికంటే గొప్పగా నేనే ఉండాలి, నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో నా శత్రువులు అందరినీ చంపేశాను, భవిష్యత్తులో మళ్ళీ శత్రువులు పుట్టకుండా చూసుకుంటాను నాకు, ఇలా ఆలోచించేటువంటి వ్యక్తి కూడా అసురు ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి. అయితే మరి సుధాముడు గృహస్థుడే, కానీ ఉన్నదాంతో సంతృప్తి పడేటువంటి టైపు సుధాముడు. తనకు అన్ని కావాలి అంటే తన అవసరాలకు మించి కూడా పొందాలి అంటే యాక్చువల్గా అయితే సుధాముడు లాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు కృష్ణుడిని చూడగానే కోరికలు అడిగేసేయాలి, ఆయనకు ఉన్నటువంటి కోరికలు అన్నీ చెప్పేసేయాలి. ఇంత మాట్లాడేటువంటి సందర్భం వచ్చిందాగా ఆగను కూడా ఆగలేదు కదండి. మన మనసులో ఏదైనా కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీర్చగలిగినటువంటి వ్యక్తి మన ముందు ఉన్నారనుకోండి, ఎంతసేపు మనం కోరిక బయట పెట్టకుండా ఉండగలుగుతాం మనం? చెప్తాం, ఆగదు, స్లోగానే చెప్తాం. నువ్వు మాట్లాడే తర్వాత మాట్లాడేది కానీ ముందు నేను మాట్లాడేది విను అంటాం మనం కదా. ఎస్ ప్రభుజీ. కానీ సుధాముడు చెప్తున్నాడా? అస్సలు అస్సలు చెప్పట్లేదు. అర్థం దాన్ని బట్టి అర్థమైపోతుంది. పెద్ద కోరికల మీద నీకేం పెద్ద కోరికలు ఉన్నటువంటి వ్యక్తిలాగా నువ్వేమి లేవు, నువ్వు ఉన్నదాంతో సంతృప్తి పడేటువంటి ఇంద్రియ భోగ అనురక్తుడివి ఏమి కాదు నువ్వు. ఎందుకంటే నువ్వు పండితుడివి, నీకు జ్ఞానం ఉంది, నువ్వు విద్వాంసుడివి, భౌతిక సంపత్తులను సంపాదించడంలో నీకు ప్రీతి లేదు, అందుకని నువ్వు ఇలా ఉన్నావు. ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు అనమాట, అందుకని నువ్వు ఇలా ఉన్నావు. ఒకవేళ భౌతిక సంపత్తులను సంపాదించడంలో ప్రీతి ఉన్నట్లయితే సుధాముడు ఎలా కనిపించేవాడు ఇప్పుడు కృష్ణుడికి? వస్త్రధారణ అద్భుతంగా ఉండేది, అద్భుతంగా ఉండేది. ఒక శుద్ధ బ్రాహ్మణుడు, ఒక మంచిగా కొత్త బట్టలు వేసుకుని, కొత్త పంచ, కొత్త యూనో పై పంచ అన్ని వేసుకుని వచ్చి ఉండేవాడు కదా. అలా వచ్చాడా? అలా ఏం రాలేదు. యాక్చువల్గా ఒకప్పుడు ఇలాంటి క్షత్రియులు, గొప్ప గొప్ప క్షత్రియులు ఉన్నటువంటి సమయంలో బ్రాహ్మణులు కూడా చాలా ధనికులే. బ్రాహ్మణులు కూడా చాలా ధనికుల్లా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఏ యజ్ఞం జరిగినా కానీ, ఏ పండగ జరిగినా సరే, ఏ పుణ్యకార్యం జరిగినా సరే బ్రాహ్మణులకు దానం ఇస్తుంటారు రాజులు. రాజులు ఇచ్చినటువంటి దానంతో వాళ్ళు చాలా రిచ్ అయిపోతారు వాళ్ళు. ఓకే. కానీ సుధాముడు అలా ఉన్నాడా? సుధాముడు అలా లేడు. సుధాముడు అలా లేడు. అందుకనే నీకు భౌతిక సంపత్తుల పట్ల నీకు ఎలాంటి ఆసక్తి లేదు అని కృష్ణుడే అంటున్నాడు స్వయంగా సుధాముని చూసి. నెక్స్ట్ 30వ శ్లోకం. నాగలక్ష్మి మాత. కేచిత్ కుర్వంతి కర్మాణి కామైరహత చేతసః కేచిత్ కుర్వంతి కర్మాణి కామైరహత చేతసః యజంతః ప్రకృతి ధైర్యతాహం లోక సంగ్రహం. యతంతః ప్రకృతి జైవీర్య దాహం లోక సంగ్రహం. భగవన్మాయ వలన కలిగేడి భౌతిక ప్రవృత్తులను పూర్తిగా త్యజించిన వారే కొందరు జనులు లౌకిక వాంఛలచే కలత చెందని చిత్తముతో కార్యములను చేయుచుందురు. జనసామాన్యమునకు బోధించు నిమిత్తమై నేను కార్యములు చేసే రీతిగా వారు వర్తించరు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఇప్పుడు భోగ ఐశ్వర్యాలని అనుభవిస్తున్నారు కదా, అనుభవించట్లేదా? ద్వారకలో ఉన్నారు, అభేద్యమైనటువంటి ద్వారకలో 16,108 మంది రాణులకి 16,108 మందిరాలను నిర్మించి ప్రతి మందిరంలో ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఒక గృహస్థుడు ఎలా ఉండాలో మనందరికీ చూపిస్తున్నారు. అయితే కృష్ణుడేమి ఈ ఎంజాయ్మెంట్ కోసం ఇలా చేస్తున్నారా అంటే ఎంజాయ్మెంట్ కోసం చేయట్లేదు. ఒక గృహస్థుడి జీవితం ఎలా ఉండాలి, అందుకని మనకి ఇక్కడ దాకా రావడానికంటే ముందు కృష్ణుడి యొక్క దైనందిన జీవితం మనం చూసాం. ఇంతకు ముందే దినచర్యలు చూసామా? ఇంతకు ముందు కృష్ణుడి యొక్క దినచర్యలు లేచిన కాడి నుంచి నైట్ తిరిగి మళ్ళీ తన మందిరానికి వెళ్ళేంత వరకు తను ఏ కార్యాలు చేస్తారు అని చూసాం. అవన్నీ చూస్తే మనకి ఏమర్థమవుతుంది? గృహస్థుడు అవన్నీ చూస్తే మనకి ఒక వ్యక్తి తన భౌతిక జీవితంలో, ఒక గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా తన జీవితాన్ని గడపాలి అనేటువంటి విషయాన్ని మనకి కృష్ణుడు ఆచరించి చూపిస్తున్నారు. అలానే ఒక వ్యక్తి
ఒక పండితుడైనటువంటి వ్యక్తి లేదంటే ఒక బ్రాహ్మణుడు కూడా అలానే ఉండాలి కదా. ఆయన కూడా గృహస్థ జీవనంలో ఉన్నప్పుడు ఇప్పుడు కృష్ణుని అనుసరించాలి. కృష్ణుని అనుసరించాలి. భగన్మాయ వలన కలిగిన భౌతిక ప్రవృత్తులను పూర్తిగా త్యజించిన వారై కొంద జనులు లౌకిక వాంఛలతే కలత చెందని చిత్తముతో కార్యములను చేయుచుందురు. అంటే నీలాంటి వాళ్ళు ఒకవేళ అందరిలాగానే గృహస్థ జీవనాన్ని గడుపుతున్నట్లు కనిపిస్తున్నా వాళ్ళలా మీరు కూడా మాయలో ఉన్నారు అనేం కాదు అని చెప్తున్నారు. వాళ్ళందరూ మాయలో ఉండి గృహస్థ జీవనంలో ఇంకా ఇంకా కావాలి అని సంపాదిస్తున్నారేమో. ఒకవేళ నువ్వు కూడా పొట్టకూటి కోసం ఏదైనా సంపాదిస్తున్నావు అంటే నువ్వు కూడా భౌతిక ప్రభావంలో మాయ ప్రభావంలో చేస్తున్నట్లు కాదు. మీరు ఎందుకు చేస్తారు ఇలాంటివన్నీ అంటే ఇంకొకరికి ఉదాహరణగా నిలబడడం కోసం మాత్రమే చేస్తారు మీరు. అంతే తప్ప నేను ఎలా అయితే ఇంకొకరికి ఉదాహరణగా నిలబడడం కోసం ఈ భౌతిక జీవితంలోకి వచ్చి నేను ఎలా అయితే కర్మలను చేస్తున్నానో అలానే నీలాంటి వాళ్ళు కూడా ఈ గృహస్థ జీవనంలో సంపాదించడం, పిల్లల్ని పోషించడం, భార్యని పోషించడం, వాళ్ళ సుఖాలు చూడడం, నీ సుఖం చూసుకోవడం ఒకవేళ చేసుకున్నా కానీ అది అందరిలా మాయలో ఉండి చేస్తున్నట్టు కాదు, అందరిలా నువ్వు కాదు. ఓకే, నీకు ఈ ప్రక్రియలో వస్తున్నటువంటి సుఖ సంతోషాలు ఏదైతే ఉన్నాయో ఆ సుఖ సంతోషాలతో నీ చిత్తం ఏదైతే ఉందో అది కలత చెందదు. అంటే నీ కాన్షియస్నెస్ మారదు. మనకేమవుతుంది, ఈ రోజు ఉన్న బుద్ధి రేపు ఉండదు కదా. ఈ రోజు మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం ఒక రకంగా ఆలోచిస్తే రేపు పొద్దున మనం బాగా ఐశ్వర్యవంతులు అయినప్పుడు మన ఆలోచనలు ఇంకో రకంగా ఉంటాయి కదా. లేదంటే మనకి ఈరోజు లేనిది రేపు దొరికింది అనుకోండి, ఇప్పుడు మనం నాకుంటే కనుక నేను అందరికీ దానం చేసేవాడిని అని అంటాం. నాకు లేదు కాబట్టి నేను చేయట్లేదు అని చెప్తాం. రేపు పొద్దున అదే మనకు ఉందనుకోండి, దానం చేస్తామా, పెట్టేస్తాం లోపల. అలా చేస్తాం. అంటే ఏంటి, మనం మంచి వాళ్ళమే స్వతహాగా, కానీ మన దైనందిన జీవితంలో మనకి ఎదురవుతున్నటువంటి సుఖాలు, మనకి ఎదురవుతున్నటువంటి సంతోషాలు, మనకి ఎదురవుతున్నటువంటి ఐశ్వర్యాలు మన చిత్తాన్ని కలత చెందేలా చేస్తున్నాయి. ఓకే, మనల్ని అపవిత్రం చేస్తున్నాయి, మన యొక్క కాన్షియస్నెస్ ని మార్చేస్తున్నాయి అవి. ఒకప్పుడులా ఇప్పుడు మనం లేవు కదా. సో ఒకప్పుడు చాలా గొప్పవాళ్ళము అన్నట్లే ఉంటాం, గొప్పగానే చేయాలి ఆ స్థాయికి వెళ్తే అని అనుకుంటాం. ఓకే, ఆ స్థాయికి వచ్చినప్పుడు అంత చేసే మనసు మళ్ళీ మనకు రాదు, ఎందుకంటే మన చిత్తంలో అంత మార్పు వచ్చేసింది అనమాట. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, నీలాంటి వాళ్ళు ఒకవేళ గృహస్థ జీవనాన్ని గడిపినా కానీ ఆ గృహస్థ జీవనంలో మీరు కూడా ఒకవేళ డబ్బుల్ని పొందినా, మీరు కూడా ఒకవేళ ఐశ్వర్యాన్ని పొందినా, శక్తిని పొందినా, సామర్థ్యాన్ని పొందినా, ఆ సామర్థ్యం, శక్తి, ఐశ్వర్యం మీ యొక్క చిత్తాన్ని కలత చెందనివ్వదు. ఎందుకంటే మీరు చేసేటువంటిది ఆ ఆ ఐశ్వర్యాల కోసం కాదు, మీరు చేసేటువంటిది ఇంకొకరికి ఉదాహరణగా నిలబడడం కోసం మాత్రమే. నాలాగనే చేస్తారు మీరు కూడా. అందుకనే భగవంతుడి కర్మకి భక్తుడి కర్మకి తేడా ఉండదు. భగవంతుడి గుణాలకి భక్తుడి గుణాలకి తేడా ఉండదు. లక్షణాలకి, భగవంతుడి యొక్క లక్షణాలకి భక్తుల యొక్క లక్షణాలకి తేడా ఉండదు. ఓకే, భగవంతుడిలాగానే వాళ్ళు కూడా గుణగణాలని పొంది ఉంటారు. ఎందుకంటే భగవంతుడి భక్తిలో ఉన్నారు కాబట్టి. నిప్పులో ఉన్నటువంటి ఇనుములాగా భక్తిలో ఉన్నటువంటి భక్తుడు, నిప్పులో ఉన్న ఇనుము ఏమవుతుందండి, నిప్పులో నిప్పులాగా పెడితే అది కూడా ఇనుము కూడా నిప్పులా తయారవుతుంది. నిప్పులాగా మారుతుంది. అలానే భక్తిలో ఉన్న భక్తుడు కూడా భగవంతుడిలా మారిపోతారు. ఓకే, సో అలా అన్నమాట. నెక్స్ట్ 31వ శ్లోకం, మంజులత మాత. హరే కృష్ణ ప్రభుజీ. కచ్చిత్ గురుకులే వాసం బ్రహ్మన్ స్మరసి నవ్యతః కచ్చిద్ గురుకులే వాసం బ్రహ్మన్ స్మరసి నవ్యతః విజో విజ్ఞాయ విజ్ఞేయం తమసః పారమశ్నుతే. విజో విజ్ఞాయ విజ్ఞేయం తమసః పారమశ్నుతే. భాష్యం. బ్రాహ్మణుడా, గురుకులమున మనమెట్లు కలిసి వసించితుమో నీవు స్మరించుచుందువా? నేర్వవలసినదంతియు ద్విజుడు తన గురువు నుండి నేర్చినప్పుడు తమస్సుకు పరమైనట్టి ఆధ్యాత్మిక జీవనమును అతడు అనుభవించగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మనం ఎట్లు కలిసి వసించుతుమో నీవు స్మరించుచుందువా అంటే నీకు ఎప్పుడైనా గుర్తొచ్చాయా మన మధ్యలో జరిగినటువంటి ఆటలు లేకపోతే మాటలు ఏవైనా సరే అప్పుడప్పుడు గుర్తొస్తాయా నీకు? నేర్వవలసినదంతయు ద్విజుడు తన గురువు నుండి నేర్చినప్పుడు
తమస్సుకు పరమైనటువంటి ఆధ్యాత్మిక జీవనమును అతడు అనుభవించగలడు. అది ఓకే. ఒక గురువు నుంచి పొందినటువంటి విద్య మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించేలా తీసుకెళ్ళాలి. భౌతికంగా పతనం చెందేవాళ్ళ చేయకూడదు. ఒకవేళ మనకి ఎవరైనా గురువు ఉన్నారనుకోండి, ఆ గురువు దగ్గర మనం పొందినటువంటి జ్ఞానంతో మనం భౌతికంగా పతనం చెందామనుకోండి, అంటే ఆ గురువు నిజమైనటువంటి గురువా? కాదు ప్రభుజీ, కాదు. కపట గురువు. కపట గురువు. ఏ గురువు ద్వారా పొందినటువంటి జ్ఞానంతో మనము ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతామో ఆ గురువు నిజమైనటువంటి గురువు. ఆ విద్య నిజమైనటువంటి విద్య. మిగిలిందంతా అవిద్య. ఓకే. మనం కృష్ణుడికి శరణాగతులు అవ్వకుండా చేసేటువంటి విద్య ఏదైనా సరే ఆ విద్య. మన స్థాయిని, మనకి కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంచేటువంటిది ఆ విద్య. సో గురుకులంలో గనక ఒకవేళ నువ్వు సరి అయినటువంటి విద్యనే నేర్చుకున్నట్లయితే గనక మనం ఎలా ఉంటాం? అజ్ఞానాన్ని కోల్పోయి జ్ఞానంలో ఉంటాం. అంటే జ్ఞానంలో ఉండడం అంటే ఆధ్యాత్మికంగా పురోగమించి ఉంటాం. ఓకే. ఆధ్యాత్మికంగా పురోగమించి ఉంటాం. సో అప్పుడు మనకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక ఆనందం వేరుగా ఉంటుంది. ఓకే. అది భౌతిక ఆనందంతో కంపేర్ చేయలేము అనమాట. సో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో గురుకులంలో పొందినటువంటి విద్యను కనుక నిజంగా ఆ విద్య యొక్క ఏవైతే నేర్చుకున్నామో అదే ఆచరిస్తూ ఉన్నట్లయితే కనుక మనము ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతాము అని చెప్తున్నారు. నెక్స్ట్ 32వ శ్లోకం ఇందుమతి మాత. సవై సత్కర్మణాం సాక్షాన్ ద్విజాతేరిహ సంభవః. సవై సత్కర్మణాం సాక్షాత్ ద్విజాతేరిహ సంభవః. అధ్యోంగయత్రాశ్రమిణాం యతాహం జ్ఞానదో గురుః. అధ్యోగ యత్ర శ్రమిణాం యదాహం జ్ఞానదో గురు. మిత్రమా, మనిషికి జన్మనొసగిన వాడు అతని తొలి గురువు. ఇక అతనిని ద్విజునిగా దీక్షితుని గావించి ధర్మకార్య నిరతుని కావించాడు వాడు నిజముగా మరింత సాక్షాత్ గురువు. కానీ సర్వాశ్రమముల వారికి దివ్య జ్ఞానమును ప్రసాదించువాడు మనిషికి పరమ గురువై ఉన్నాడు. నిజముగా అతడు నాతో సమానుడు. హరే కృష్ణ ప్రభు. అర్థమైందా మీకు ఇప్పుడు గురువుల్లో ఎన్ని రకాలు ఉన్నారో? మొదటి గురువు జన్మనిచ్చినటువంటి వాడు. రెండవ గురువు ద్విజ సంస్కారాలు చేసినటువంటి వాడు. మూడవ గురువు ధర్మకార్య నిరతుడు. దివ్య జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వాడు. దివ్య జ్ఞానాన్ని ప్రసాదించడం అంటే గురువు ప్రభుజీ. గురువు టీచర్ గారు. భగవంతుడితోటి మనల్ని సంబంధాన్ని తెలియచేసేటువంటి వాడు. భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని తెలియచేసేటువంటి వాడు. మన యొక్క దివ్యత్వాన్ని తెలియచేసేటువంటి వాడు. మనకి భగవంతుడి తెలియచేసేటువంటి వాడు. మనము ఆధ్యాత్మికం అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి వాడు. అంటే భౌతిక జ్ఞానం గురించి ఇక్కడ మాట్లాడలేదు, కేవలం ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఓకే. అలాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి పరమ గురువు. ఆ గురువు నాతో సమానం అని చెప్తున్నారు. కృష్ణుడే స్వయంగా చెప్పేస్తున్నారు, ఆధ్యాత్మిక గురువు కృష్ణుడితో సమానం. మనం ఇదే కదా అనుకుంటాం ఎన్నిసార్లైనా. ప్రత్యక్ష దైవం అంటాం. కృష్ణుడు అంగీకరించాడు దాన్ని. ఓకే. అంటే ఈ విషయాన్ని మనమేదో సరదాగా లేదా మనమేదో మనందరికి మనం అనుకుంటున్న విషయం కాదు. మ్యూట్ చేస్తాను దయచేసి. కోమల మాతాజీ మ్యూట్ చేస్తారా? ఓకే. సో ఇది ఆధ్యాత్మిక గురువు మనకి ఏ విధంగా భగవంతుడితో సమానము అనేటువంటి విషయానికి శాస్త్ర ఆధారం ఏంటి అని అంటే ఈ శ్లోకం. ఓకే. సో ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఎందుకు మీరు గురువుని భగవంతుడిగా భావించాలి అంటే మీరు కౌంటర్ చేయడానికి మనకి ఒక శ్లోకం దొరికింది కదా. ఈ శ్లోకంలో స్వయంగా కృష్ణుడే చెప్పారు, ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తారో వాళ్ళు భగవంతుడితో సమానము అనేటువంటి విషయాన్ని. ఓకే. నెక్స్ట్ 33వ శ్లోకం సునీత హరిబాబు మొదటి. సన్వర్ధకో విదా బ్రహ్మాం వర్ణాశ్రమవతామిహాం. నన్వర్ధకో విదా బ్రహ్మన్ వర్ణాశ్రమతామిహ.
ఏమయా గురునా వాచా తరంత్యంఘో భవార్ణవం. యో మయా గురుణా వాచా తనర్తానో భవార్ణవం. బ్రాహ్మణ వర్ణాశ్రమ విధానమును అనుసరించుడు వారిలో ఎవరు గురువు రూపమున నేను పలికెడి వాక్కుల వలన లాభము బడిచిన వారే సంసార సాగమును సులభముగా దాటెదరో వారే నిక్కముగా తమ విజయ శ్రేయస్సును చక్కగా నెరిగిన వారు. కృష్ణ కృపామూర్తి శీల ప్రపాదికి జై. భాష్యము. మనిషికి తండ్రియే సహజముగు పూజాధ్యేయము. అట్లే అతని అనుష్ఠాన దీక్షితుడు గావించిన సామాన్యమగు జ్ఞానబోధ గావించడి ధార్మిక గురువు పూజనీయుడు. కాని దివ్యజ్ఞాన పారంగతుండైన మనిషిని సంసార సాగమును తరింపజేసి భగవద్ధామముకు తీసుకొని పోగలిగినడి ప్రామాణిక గురువును ఇచ్చటి తెలుపబడినట్లుగా సాక్షాత్తు దేవదేవుడు ప్రతినిధి కనుక తుట్టతుదుపు పరమ పూజ్యుడు పరమ ఆదరణీయుడు అయి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్వత్ ప్రణామం. హరే కృష్ణ. మన శ్రేయస్సు ఏంటో మనకు తెలుసా? లేదు ప్రభుజీ. ఉం? గురువుముఖత తెలుసుకుంటే అర్థమవుతుంది మన శ్రేయస్సు ఏంటో. మామూలుగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఏమనుకుంటారంటే, నా గురించి నువ్వు చెప్పేది ఏంది, నాకు ఏది మంచి అని నువ్వు చెప్పేది నాకు తెలియదా అని అంటారు కదా. ఉం? ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అనుకోండి, వీడికి ఏమి లాభం ఉందో, వీడు వచ్చి నాకు చెప్తున్నాడు అని అనుకుంటారు కదా. మనకి ఎవరైనా ఏదైనా ఉచిత సలహా ఇస్తే మనం అదే ఆలోచిస్తామా? మనకి వీడు ఉచిత సలహా ఇస్తున్నాడు అని అంటే వీడికి ఏమి లాభం ప్రభుజీ నాకు డౌట్లు ఎక్కువ వస్తుంది. ప్రభుజీ వీడికి ఏం స్వార్థం ఉందో చెప్తున్నాడు అనుకుంటాం. అలానే అనుకుంటాం. నేను ఎక్కువ అడుగుతున్నాను. నిజానికి మన శ్రేయస్సు ఏంటో మనకి తెలియకపోయినా కానీ మన శ్రేయస్సు మనకంటే ఎక్కువ ఎవరికీ తెలియదు అన్నట్లు మనం భావిస్తాం కదా. మనకంటే మనకు మించి మనకి మన మన శ్రేయస్సు గురించి మనకు మించి ఎవరికీ తెలియదు అని మనం అనుకుంటాం. కానీ మనం అందరం కూడా వర్ణాశ్రమ ధర్మంలోనే ఉన్నాం. మనం అందరం కూడా ఏదో ఒక వర్ణం ఏదో ఒక ఆశ్రమంలో ఉన్నాం. అయితే ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఉండడము అనేటువంటిది వైదిక సంస్కృతి. వేదాలన్నీ చెప్తున్నవి ఇదే కదా. అందరూ ఏదో ఒక వర్ణాన్ని ఆశ్రయించాలి, ఏదో ఒక ఆశ్రమ నియమాలను పాటించాలి. ఇది వైదిక సంస్కృతి, వేదాలు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఓకే, వేదాలు చెప్పిన ప్రకారంగా నేను ఉన్నాను కదా, సో నేను సేఫ్ అనుకోవచ్చా? అనుకోవటానికి లేదు. అంటే వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తి వర్ణాశ్రమానికి పైకి రావాలి, వర్ణాశ్రమ ధర్మాన్ని దాటి పైకి రావాలి. వర్ణాశ్రమ ధర్మంలోనే ఉండిపోయాం అనుకోండి, మనం ఏం పురోగమించట్లేదు అని అర్థం. మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం. ఇప్పుడు శూద్రుడుగా పుట్టుంటాం, నెక్స్ట్ జన్మలో వైశ్యుడిగా పుడతాం, ఆ పై వచ్చే జన్మలో బ్రాహ్మణుడిగా పుడతాం, ఆ పై వచ్చే జన్మలో క్షత్రుడిగా పుడతాం, ఆ పై వచ్చే జన్మలో అటు ఇటు కానివాడిగా పుడతాం, ఆ పై వచ్చేటువంటి జన్మలో ఒక స్త్రీగా పుడతాం, ఆ పై వచ్చేటువంటి జన్మలో మళ్ళీ శూద్రుడిగా పుడతాం, ఆ పై వచ్చేటువంటి జన్మలో జంతువుగాను పుడతాం. వర్ణాశ్రమ నియమాలని పాటించటం అనేటువంటిది మంచిదే. కానీ దానికి మించినటువంటి లాభం, దానికి మించినటువంటి ఉద్దేశం, దానికి మించినటువంటి ఇంకా ఏముంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా వర్ణాశ్రమంలోనే మరణించడం, వర్ణాశ్రమంలోనే బ్రతకడం, వర్ణాశ్రమంలోనే పుట్టడం, వర్ణాశ్రమంలోనే చావడం, ఇలానే చేసామనుకోండి ఏమవుతుంది? ఈ జన్మ చక్రంలో తిరుగుతూనే ఉంటాం ప్రభుజీ. తిరుగుతూనే ఉంటాం. నేను కోమటవాడిని, లేకపోతే నేను వైశ్యాస్ని, లేకపోతే నేను బ్రాహ్మణుని, నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. ఇంతటితోటి అయిపోలేదండి మన ధర్మం. ఓకే, ఇంతటితోటి అయిపోలేదు. ఇంతటితోటి మనం గొప్పవాళ్ళం ఏం కాలేదు. ఇంతటితోటి మన భవిష్యత్తుని మనం సేఫ్ గార్డ్ చేసుకోలేదు. అది గుర్తుంచుకోండి. ఎప్పుడు మనం శ్రేయస్సు గురించి, మనం ఎప్పుడైనా సరే మన భవిష్యత్తు శ్రేయస్సు గురించి కదా మనం ఆలోచిస్తాం. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించినంత మాత్రాన మన భవిష్యత్తు సేఫ్ అయిపోయింది అని అనుకుంటే మనకి జ్ఞానం లేనట్లు. వర్ణాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి గురువును ఆశ్రయించి పరమ జ్ఞానాన్ని పొంది ఒక వైష్ణవుడిగా మారతాడు. వాడు నిజమైనటువంటి తన జన్మ యొక్క శ్రేయస్సును తెలుసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి భవసాగరాన్ని దాటుతాడు. అలాంటి వ్యక్తి సంసార సాగరాన్ని దాటుతాడు. లేదంటే సంసార సాగరంలోనే ఉండిపోతాడు. నేను బ్రాహ్మణుని చెప్పుకొని తిరిగినంత మాత్రాన సరిపోదు. నువ్వు వైష్ణవుడు అయ్యావా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమైందా? ఓకే, ఎంత గొప్ప బ్రాహ్మణులైనా సరే ఏదో ఒక రోజు మరణించాల్సిందే, ఇంకొక రోజు మళ్ళీ పుట్టాల్సిందే.
మళ్ళీ పుట్టినప్పుడు నువ్వు బ్రాహ్మణుడిగానే పుడతావని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడిగా బ్రతకాల్సిన విధంగా ఇప్పుడు మనం బ్రతకట్లేదు కాబట్టి. ఒక శూద్రుడిలా బతికితే శూద్రుడిగా పుడతాం మళ్ళీ వచ్చే జన్మలో. వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నతమైనటువంటి వర్ణంలో ఉన్నాను అని చెప్పుకోవడానికే తప్ప దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. ఏ వర్ణంలో ఉన్నా ఏ ఆశ్రమంలో ఉన్నా గురువు లేనటువంటి జీవితం వృధా. ఓకే, గురువు లేకపోతే వర్ణాశ్రమంలోనే మనం ఇలానే సంసార సాగరంలోనే ఉంటాం. లేదు అని అంటే కనుక సంసార సాగరాన్ని దాటుకొని బయటికి పోవాలి అని అంటే గురువుని పొందాలి. ఓకే, సో ఎవరికైతే ఇది తెలుస్తుందో వాళ్ళే నిజమైనటువంటి వాళ్ళ శ్రేయస్సును తెలుసుకున్నటువంటి వాళ్ళు, లేదంటే కనుక వాళ్ళ పతనం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టు కదా. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా కానీ ఎందుకు కష్టాలు పడుతున్నారు వాళ్ళకే తెలియదు అనమాట. వాళ్ళ శ్రేయస్సు ఏంటో వాళ్ళకే తెలియదు. ఓకే, అలా వాళ్ళు కష్టపడుతున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 34వ శ్లోకం శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభు. నా హరే కృష్ణ ప్రభు. ఓకే. నాహమిథ్యా ప్రజాతిభ్యాం తపసోపశమేన వాం నాహమిజ్జా ప్రజాతిభ్యాం తపసోపశమేన వా తుష్యేయం సర్వభూతాత్మా గురు శుశ్రూషయా యతాం. తుష్యేయం సర్వభూతాత్మా గురు శుశ్రయాయత. సర్వభూతాత్ముడనగు నేను గురుసేవ ద్వారా ఎంతగా సంతృష్టి చెందదనో అంతగా అనుష్ఠాన పూర్వకమగు పూజచే, ద్విజత్వ దీక్షచే, తపస్సుచే లేదా ఆత్మ నిగ్రహముచే సంతుష్టుడను కాను. భాష్యం. ఇచ్చట ప్రజాపతి అను పదము ఉత్తమ సంతానమును కనుటను లేదా దీక్ష ద్వారా వేద సంస్కృతితో ద్వితీయ జన్మను బడయుటను సూచించును. ఈ రెండును శ్లాఘనీయములే. అయినను ప్రామాణికుడగు గురుదేవునికి కావించడి సేవ ఉన్నతమైనదని శ్రీకృష్ణుడు ఇచ్చట తెలుపుచున్నాడు. హరే కృష్ణ ప్రభు. మనం ఎంత తపస్సులైనా చెయ్యొచ్చు, ఎన్ని పూజలైనా చెయ్యొచ్చు, భగవంతుడికి ఎంత సేవైనా చెయ్యొచ్చు. కానీ మీరు గురువుకి గనక చెయ్యకపోతే భగవంతుడు ప్రసన్నుడు కాడు. కృష్ణుడు అదే మాట ఇక్కడ చెప్తున్నారు కదా. కృష్ణుడు ఏం చెప్తున్నారు? మీరు గనక మీ గురువుకి సేవ చేస్తే నేను పొందేటువంటి ప్రసన్నత మీరు డైరెక్ట్ గా నాకు చేసినా నేను పొందను అని చెప్తున్నారు. అది ఓకే. సో గురు సేవ భగవంతుడి సేవ కంటే ఎక్కువ. ఓకే, మీకు ఒక చోట గురువు వచ్చారు, అదే ప్రదేశానికి డైరెక్ట్ గా కృష్ణుడు కూడా వచ్చాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీరు? ఎవరిని ఆశ్రయించాలి మీరు? ఎవరికి పూజించాలి మీరు? వారి పర్మిషన్ తీసుకున్న తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. ఒక చోట కృష్ణుడు ఉన్నాడు, ఈ కారణంలో కృష్ణుడు నిలబడి ఉన్నారు, ఈ కారణంలో గురువు నిలబడి ఉన్నారు. మనం వెళ్ళిపోవాలి గురువు దగ్గరికి వెళ్ళాలి. అక్కడ శరణం చెప్పడం కాదు, మనం నిజంగా చేస్తామా? టెంపుల్ కి వెళ్తే ఫస్ట్ ప్రభుపాద వారి దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ వీళ్ళు అక్కడ ప్రణామం చేసి వెళ్తాం ప్రభుజీ. అదే అనమాట. ఓకే, కృష్ణుడు డైరెక్ట్ గా వస్తే ప్రసన్నం అవరు. కృష్ణుడు గురువు ద్వారా వస్తేనే ప్రసన్నవుతాడు. గురువుని ప్రసన్నం చేసుకోలేనటువంటి వ్యక్తి కృష్ణుడిని ప్రసన్నం చేసుకోలేడు. గురువుని ప్రసన్నం చేసుకోలేనటువంటి వ్యక్తి కృష్ణ సేవకి అర్హుడు కాదు. కృష్ణ సేవకి అర్హుడు కాదు. గురువుని ప్రసన్నం చేసుకోని వ్యక్తి కృష్ణ సేవకి అర్హుడు కానప్పుడు గురువునే పొందినటువంటి వ్యక్తి కృష్ణ సేవకి ఎలా అర్హుడు అవుతాడు? అర్హుడు అవుతాడా? చాలా మంది అంటారు, ఎందుకులేండి నాకు గురువు, మీరు చేసే పనే నేను చేస్తున్నాను. మీ గురు మీరు చేసే పని మీరు చెప్పే మంత్రం మీరు 10 సార్లు చెప్తే నేను 20 సార్లు చెప్తా. మీరు 16 మాలలు చెప్తే నేను 32 మాలలు చేస్తా. మీరు ఒకసారి అర్చన చేస్తే నేను 4 సార్లు అర్చన చేస్తా. మీరు కృష్ణుడికి 3 సార్లు భోగా ఆఫర్ చేస్తే నేను 15 సార్లు ఆఫర్ చేస్తా రోజులో. మీరు 10 సార్లు తెలుసుకుంటే నేను 100 సార్లు తెలుసుకుంటా అని అంటారు. కృష్ణుడికి నాకు మధ్యలో ఎవరు వద్దు, కృష్ణుడు నా పర్సనల్.
ఎంతమంది అనుకోరు? గురువు కూడా వద్దు కృష్ణుడికి నాకు మధ్యలో. ఓకే, ఇది అజ్ఞానంతో మనం కృష్ణుని మనం పొందాము అనుకునేటువంటి విధానం అజ్ఞానం అన్నమాట. ఇది అజ్ఞానం. నిజానికి కృష్ణుడు ప్రసన్నం అవడం అదే విషయాన్ని ఇక్కడ మనం కృష్ణుడి స్వయంగా చెప్తున్నారు. ఉం? సర్వభూతాత్ముడు అయినటువంటి నేను గురు సేవ ద్వారా ఎంత సంతృష్టి చెందిదనో అంతగా అనుష్ఠానపూర్వకమగు పూజ చే కాని, ద్విజత్వ దీక్ష చే కాని, తపస్సు చే కాని, లేదా ఆత్మ నిగ్రహము చే కాని సంతుష్టులను కాను. ఓకే, సో రహస్యం చెప్పేశారా కృష్ణుడు? ఎలా కృష్ణుడిని పొందాలి అనేటువంటి రహస్యాన్ని కృష్ణుడు ఇక్కడ చెప్పేశారు. ఉం? సో మనకి శిక్షాష్టకంలో ఒకటి వస్తుంది. ఏం శ్లోకం మాతాజీ? ఆశ్లిష్య పాదరతం అయినంద తనుజ ప్రభుజీ. దానికంటే ముందు ప్రసాదాత్ భగవత్ అయినంద ప్రసాద్ యశ ప్రసాదాత్ భగవత్ ప్రసాదం. యశ ప్రసాదాత్ భగవత్ ప్రసాదం అంటే ఏంటి? గురువాష్టకం. వాస్తవంగా ప్రభుత్వం సారీ, గురువాష్టకంలో వస్తుంది. యశ ప్రసాదాత్ భగవత్ ప్రసాద్ అంటే మనం గురువుని పూజిస్తే భగవంతుని పూజించి. అందుకనే మనం మంగళహారతి పొద్దున్నే మనము చేస్తాం కదా, హారతి చేస్తాం కదా మనం పొద్దున మంగళహారతి. సంసార దావానలో, సంసార దావానలో ఎవరిని కీర్తిస్తున్నాం మనం? గురువుని చివరికి ఏమొస్తుంది? ప్రతి శ్లోకంలో చివరికి ఏమొస్తుంది? వందే గురు శ్రీ చరణ కృష్ణుడికి ఆరాధిస్తున్నాము కానీ చెప్తున్నదంటే వందే గురు శ్రీ చరణారవింద. గురు ద్వారానే అంత. ఓకే, గురువు పూజలో కృష్ణుడిని పూజిస్తాం మనం. గురువు ద్వారా కృష్ణుడిని పూజిస్తాం. గురు పూజలోనే కృష్ణుడిని చూసుకుంటాం మనం. అదే కానీ కృష్ణుడి పూజలో గురువుని చూసుకోము మనం. రివర్స్ అన్నమాట, ఉల్టా. ఓకే, అంటే ఇవన్నీ కూడా చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. ఇవన్నీ కూడా మనం ఫిలాసఫీ తత్వంతో కనుక మనం అర్థం చేసుకోకపోతే మన భక్తి మూఢభక్తి అయిపోతుంది. ఓకే, మన భక్తి వల్ల మనం పొందాల్సినటువంటి ఫలితాలను మనం పొందలేము. ఓకే, ఆధ్యాత్మిక ఆనందం మనకు రాదు, ఆధ్యాత్మిక పురోగతి మనకు రాదు, కృష్ణుడి కృప కూడా మనకు రాదు. ఓకే, కృష్ణుడు మన వైపు కూడా చూడరు. జీవితం మొత్తం వెచ్చించినా కానీ కృష్ణుడు మన వైపు కూడా చూడని విధంగా మనం ఒకవేళ భక్తిని చేసామనుకోండి, ఏమి లాభం దానికి కదా. అందుకనే ఇలాంటి అంటే కృష్ణుడు స్వయంగా తన నోటితో తాను చెప్తున్నారు సుధాముడితోటి, గురు పూజలో నేను అంత సంతృప్తి చెందుతాను అని చెప్తున్నారు. నెక్స్ట్ అంతకుముందంతా అబిట్స్కి వెళ్ళినప్పుడు ప్రభుత్వం మాకు ఇదంతా తెలియనప్పుడు కృష్ణ భగవాన్ని చూసిన తర్వాత ఇటు చూసాం. అందుకే మాకు ఈ భాగవతం దగ్గరికి రాలేదు అనిపిస్తుంది. ఓకే, 35, 36వ శ్లోకం. రోజా మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. అపి న స్మర్యతే బ్రహ్మన్ వృద్ధం నివసతాం గురౌ. అపి న స్మర్యతే బ్రహ్మన్ వృత్తం నివసతాం గురౌ. గురుదారైశ్చోదితానాం ఇంధనానయనే క్వచిత్. గురుదారైశ్చోదితానాం నిందనానయనే క్వచిత్. ప్రవిష్టానాం మహారణ్యం అపర్తౌ సుమహద్విజః. అవిష్టానాం మహరణ్యం మపర్తౌ సుమహద్విజః. వాతవర్షమభూత్ తీవ్రం నిష్ఠురాస్తనయత్నవాం. వాతవర్షమభూత్ తీవ్రం నిష్ఠురస్తన ఇత్నవః. బ్రాహ్మణుడ గురుదేవునితో కలిసి వసించినప్పుడు మనకేది జరిగేనో నీకు గుర్తున్నదా? ద్విజుడా, గురుపత్ని ఒకసారి మనలను కట్టెలను చెట్టుటకు పంపగా మహారణ్యంలో మనము ప్రవేశించిన తరువాత ప్రచండమగు గాలివాన ఉరుములతో అకాల తుఫాను చెలరేగినది. భాష్యం: ఈ తుఫాను చలికాలంలో చెలరేగినది గనుక అకాలమైనదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు వివరించిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో నీకు గుర్తుందా గురుకులంలో ఉన్నప్పుడు మన పట్ల ఏం జరిగిందో? ఒకసారి గురుపత్ని మనల్ని కట్టెలు తీసుకురమ్మని అరణ్యానికి పంపించింది.
ఆ అరణ్యాలలో ప్రవేశించిన వెంటనే ప్రచండమైనటువంటి గాలి వాన ఉరుములతో సహా అకాల తుఫాను చెలరేగింది. అంటే అప్పుడు జరిగినటువంటి సంఘటనని గుర్తు చేస్తున్నాడు. అది నీకు గుర్తుందా అని అడుగుతున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందో మనకి ఇప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ 37వ శ్లోకం. సుఖోమల మాతాజీ. సూర్యశ్చాస్తం గతాస్థావాం తమసా చావృతా దిశః సూర్యశ్చాస్తం గతస్తావా తమసా చావృతా దిశః నిమ్నం కూలం జలమయం న ప్రజ్ఞాయత కించన. నిమ్నకూలం జలమయం అప్రాజ్ఞాయత కించన. అప్పుడు సూర్యాస్తమయం కాగా అడవులు అన్ని దిక్కులు ఎందున అంధకారము వ్యాపించెను. నేల ఎంతయు జలమయం కాగా మనం ఎత్తు పల్లములను గుర్తుపట్టి జాలకపోతే. హరే కృష్ణ. సో ఎప్పుడైతే బాగా వర్షం కురిసేసి నీళ్లతోటి మొత్తం కవర్ అయిపోయింది అనుకోండి, ఎక్కడ ఒడ్డుందో ఎక్కడ లోతుందో ఎక్కడ గుంటుందో ఏమీ అర్థం కాదు. అలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అక్కడ అకాల వర్షం కురిసింది. అంటే అనుకోకుండా కురిసింది అన్నమాట వర్షం. వర్షాభావం లేకుండానే వర్షం కురిసిపోయింది. ఓకే. దానివల్ల అంధకారం వ్యాపించింది. నేలంతా కూడా జలమయం అయిపోవడం వల్ల ఎక్కడ ఎత్తుంది ఎక్కడ పల్లం ఉంది అనేటువంటి విషయం కూడా అర్థం కాకుండా అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఉమాదేవి మాతాజీ. హరే కృష్ణ. వయం వృషం తత్ర మహానిలాంబుధీర్ వయం వృతం తత్ర మహానీలాంబుభిర్ నిహన్యమానా ముహురంభు సంప్లవే నిహన్యమానా ముహురంబు సంప్లవే దిశో విధంతోత పరస్పరం వనే దిశో విదంతోధ పరస్పరం వనే గృహీతహస్తాం పరిభ్రిమాతురాం గృహీతహస్తాః పరిబభ్రిమాతురా. హరే కృష్ణ ప్రభుజీ. ప్రచండముగు గాలివానచే నిరంతరము చుట్టబడిన వారమై వరద నీటిలో మనము దారి తప్పితిమి. అప్పుడు మనము ఆర్తులమై ఒకరి చేతినొకరము పట్టుకొని అరణ్యమునందు దిక్కుతోచక తిరిగితిమి. భాష్యము. పరివిభ్రమ అను క్రియను పరి అను ఉపసర్గతో కూడిన భ్రూ లేదా భ్రమ్ అను క్రియగా అర్థము చేసుకొనవలనని శ్రీల శ్రీధర్ స్వామి పలికిరి. భ్రమ్ అను దానిని తీసుకొనొచ్చో శ్రీకృష్ణుడు సుధాముడు అన్ని చోట్ల తిరిగిరని అది సూచించును. కాగా భ్రూ అంటే మోసికొని పోవుట అను దానిని తీసుకొనినచో తమ గురువు గారి కొరకు సంపాదించిన పంట చెరుకును వారు మోయిచు తిరిగిరని అది సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే. సో అప్పుడు పంపించినప్పుడు ఏమైందంట, అక్కడ దారి తెలియలేదు వాళ్ళకి. మొత్తం చీకటి అయిపోయింది. దారి ఎట్టుకోవాలో కూడా అర్థం కాలేదు. వాళ్ళు అంతా అయోమయం అయిపోయారు. ఆ సమయంలో సహాయాన్ని అర్జించాల్సినటువంటి వాళ్ళు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని చాలా జాగ్రత్తగా వాళ్ళు దిక్కు తోచక తిరుగుతూ ఉన్నారనమాట ఆ టైంలో అరణ్యంలో. నెక్స్ట్ 39వ శ్లోకం. శోభారాణి మాతాజీ. ఏతద్విదిత్వా ఉదితే రవౌ సాంధీప నిర్గురుః ఏతద్విదిత్వా ఉదితే రవౌ సాందీపనిర్గురుః అన్వేషమానో న శిష్యాన్ ఆచార్యో పశ్యధాతురాన్ అన్వేషమాణో నా శిష్య నాచార్యో పశ్య దాతురాన్. మన అవస్థను తెలుసుకొనిన గురుదేవుడగు సాందీపని ముని సూర్యోదయం పిప్పన శిష్యుల మగు మనలను అన్వేషించుటకు బయలుదేరి అతురావస్థలో నున్న మనలను గాంచెను. హరే కృష్ణ ప్రభు. సో మనకి దారి తెలియట్లేదు. కానీ గురుదేవుడు సాందీపముని ఏం చేశారు, సూర్యోదయానికంటే సూర్యోదయం పిమ్మట శిష్యుల మగు మనలను అన్వేషించుటకు బయలుదేరి ఆతురావస్థలో ఉన్నటువంటి మనల్ని గాంచను. అంటే ఆతురావస్థలో అంటే మనం భయపడుతూ ఉన్నాం అన్నమాట. ఎటు పోవాలి ఎక్కడికి పోవాలి అనేటువంటి విషయం తెలియట్లేదు. అదంతా కూడా అరణ్యం. ఆ సమయంలో శాంతిపురం రాత్రికి రాత్రి వచ్చారా అంటే రాత్రికి రాత్రి రాలా, తెల్లారిన తర్వాత వచ్చారు, సూర్యోదయం అయిన తర్వాత వచ్చారు. అంటే వీళ్ళు పగలు వెళ్ళిన వాళ్ళు రాత్రికి కూడా తిరిగి రాలేదు శాంతిపురముని ఆశ్రమానికి. రాకపోయేసరికి శాంతిపురమునికి వాళ్ళ యొక్క క్షేమం పట్ల కంసంతో ఆయన మళ్ళీ వెతకడానికి వెళ్ళారనమాట. అప్పుడు గురువు వచ్చాడు మన దగ్గరికి అని చెప్తున్నారు.
నెక్స్ట్ నేను చదివేస్తాను మాతాజీ. అహో హే పుత్రకాయూయున్ అస్మదర్థేతి దుఃఖితాం ఆత్మా వై పాణినాం ప్రేష్ట తమ తమనాధృత్యమత్పరాం. సాందీపనముని పలికెను, పుత్రులారా, నా కొరకు మీరెంత కష్టపడిరి. దేహము ప్రతి జీవికి అత్యంత ప్రియమైనదైనను నా ఎడ మిగులు అనురక్తులైనటువంటి మీరు మీ సుఖమును ఎంత మాత్రము పట్టించుకొనలేదు. గురువుకి సేవ చేయడం కోసం వీళ్ళ సుఖాన్ని వదిలేశారు కదా. వర్షం వచ్చేలా ఉంటే వెంటనే వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా. గురుపత్ని చెప్పినటువంటి పని కంప్లీట్ చేయకుండా వాళ్ళు ఎలా వెళ్తారు? గురుపత్ని చెప్పినటువంటి పని కంప్లీట్ చేయకుండా వాళ్ళు వెనక్కి వెళ్ళారు అని అంటే గురువు అపరాధం చేసినట్టు. ఓకే, గురువు అపరాధం చేసినట్టు. అందుకనే వాళ్ళు గురువు అపరాధం చేయకుండా ఉండడం కోసం వాళ్ళు శారీరక సుఖాలను వదిలిపెట్టుకొని శారీరక కష్టాలను కూడా తీసుకున్నారంటే కేవలం అది గురు సేవకానే చేశారు వాళ్ళు. ఓకే, సో అదే సాందీపని ముందు దాన్ని చెప్తున్నారు అనమాట. మీరు నా కోసం చేశారు అని ఆయన ఒప్పుకున్నారు. ఏతదేవ హి సచ్చిష్యై కర్తవ్యం గురు నిష్కృతం యద్వే విశుద్ధ భావేన సర్వార్థాత్మార్పణం గురౌ. విమలమగు చిత్తముతో తమ సర్వ సంపదలను చివరకు ప్రాణములనైనను సమర్పించి గురువు యొక్క రుణమును తీర్చుకునుట నిస్సందేహంగా నిజమైనటువంటి శిష్యులందరి యొక్క కర్తవ్యము. మనం ఏ రుణం తీర్చుకున్నామో ఏ రుణం తీర్చుకోలేదో సెకండరీ విషయం. ఓకే, యాక్చువల్గా అయితే మనం ఈ భౌతిక జీవితంలోకి రాగానే మనకు కొన్ని రుణాలు అనేటువంటివి మనం వద్దన్నాగానే ఆటోమేటిక్ వచ్చేస్తాయి కదా. తల్లిదండ్రుల రుణం, బంధువుల రుణం, మిత్రుల రుణం, గురువుల రుణం, ఇంకా మనకు తెలియకుండానే చాలా మంది సోదరుల రుణం, మనకు తెలియకుండానే చాలా మందికి మనం రుణపడిపోతాం. ఎందుకంటే మనం అనుక్షణం ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం కాబట్టి. మనం స్వతంత్రంలోనే ఎంత అనుకున్నా కానీ మనం ఎవరో ఒకరి మీద ఆధారపడి బతుకుతున్నాం. అయితే మనం ఈ రుణాలన్నీ తీర్చుకోకుండా ఈ భౌతిక బంధ విముక్తి అనేటువంటిది సాధ్యమవుతుందా? లేదు ప్రభుజీ. బంధ విముక్తిలో ఎప్పటికీ రుణం తీరిపోతేనే మనం ప్రవృత్తి మార్గంలో ముక్తిని సాధించడం అంటే ఈ రుణాలన్నీ తీర్చుకుంటూ వెళ్ళడం. ఓకే, ఈ రుణాలన్నీ తీర్చుకుంటూ వెళ్ళడం. అందుకని ప్రవృత్తి మార్గంలో ముక్తి అనేటువంటిది సాధ్యం కాదు. ప్రవృత్తి మార్గంలో ముక్తి అంటే వర్ణాశ్రమ ధర్మ విధానాలను పాటించుకుంటూ ముక్తి దాకా వెళ్ళడం హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ రుణాలన్నీ ఉంటాయి, ఈ రుణాలన్నీ మనల్ని మళ్ళీ తిరిగి పుట్టిస్తాయి. ఓకే, మరి ఈ రుణాలన్నీ ఉన్నా కానీ ఒకవేళ మనము ఇవన్నీ తీర్చినా తీర్చకపోయినా తండ్రి పట్ల మన బాధ్యత, తల్లి పట్ల మన బాధ్యత, మిత్రుల పట్ల మన బాధ్యత, లేదు అని అంటే బంధుమిత్రుల పట్ల మన బాధ్యత, ఇవన్నీ ఒక వ్యక్తి వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తి కంపల్సరీ ఇవన్నీ తీర్చుకోవాలి. కానీ ఒకవేళ మనం గనక గురువును పొంది కృష్ణ భక్తులు అయ్యామనుకోండి, గురువుకి సేవ చేస్తే ఈ రుణాలు ఏవి ఉండవు. ఎంత ఈజీ అండి, షార్ట్ కట్ మెథడ్ కదా. ఒక రూపాయితో 1,00,000 రూపాయలు అప్పు ఎంతమంది చేయరు? మీ 1,00,000 రూపాయలు చేస్తాను, నాకు రేపు పొద్దున 10 గంటల లోపల వచ్చి నాకు రూపాయి ఇవ్వు చాలు అని అంటే ఎంతమంది పోయి పరిగెత్తుకుంటూ ఇచ్చేయరు? సో అదే ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే మీరు గురువుకి సేవ చేస్తారో, గురువు యొక్క రుణాన్ని మీరు తీర్చుకుంటారో, మిగిలిన ఏ రుణం తీర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కృష్ణుడే స్వయంగా చెప్తున్నారు. ఓకే, కృష్ణుడే స్వయంగా చెప్పేస్తున్నారు గురువు యొక్క రుణం మీరు తీర్చుకోవాల్సిన అవసరం. గురువు రుణం తీర్చుకుంటే మిగిలిన ఏ రుణం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. అది శిష్యుల యొక్క నిజమైనటువంటి కర్తవ్యం అని చెప్తున్నారు. ఓకే, మనిషి తన ప్రయోజనం సిద్ధించుకున్నట్టుకు తన దేహమును ఉపయోగించును. నేను అనే భావమును దేహము ఆధారముగా కాగా సంపదలు నాది అనే భావమునకు ఆధారము కనుక సమస్తమునకు గురువును సమర్పించడం ద్వారా మనుషుడు తాను భగవంతుని నిత్యదాసుడను అని తెలుసుకొనగలడు. గురుదేవుడు స్వలాభముకు శిష్యుని వాడుకొనక శాశ్వత లాభము కొరకు అతని సంపూర్ణ కృష్ణ భక్తిలో నెలకొల్పాము. ఎప్పుడైతే మనం గురువుకు సమర్పిస్తామో గురువు ఏం చేస్తారు? మనకి ప్రతిఫలంగా కృష్ణ భక్తిని ఇస్తారు. ఓకే, లేదంటే నేను నాది అనేటువంటి భావంలో ఈ భౌతిక లోకంలోనే ఉండిపోతుంది. తుష్టోహం భో ద్విజశ్రేష్ఠ సత్యా సంతు మనోరథం చందాస్య యాతయామాని భవంత్యః పరత్ర చ. మీరు ఉత్తమ బ్రాహ్మణులు,
నేను మీ ఎడ సంతుష్టుడనైతిని. మీ సకల మనోరథములు ఈడేరుగాక. మీరు నేర్చినటువంటి వేద మంత్రములు ఇహపరములలో మీకు ఎన్నడను అర్ధహీనులను కాకుండగాక. నీకున్నటువంటి జ్ఞానము ఎప్పుడూ కూడా పేదవాడిగా ఉంచదు అని చెప్పేస్తున్నాడు. నీతోటి అంటే నువ్వు నీ వల్ల నేను సంతుష్టుడనయ్యాను. ఎందుకు? ఈయన కూడా గురు సేవ చేశాడు కాబట్టి. అర్థమైందా మీకు? ఎందుకు కృష్ణుడు సంతుష్టుడయ్యాను అని చెప్తున్నారు? నువ్వు నా దగ్గరకు వచ్చావు కాబట్టి, నువ్వు నన్ను దర్శనం చేసుకున్నావు కాబట్టి, నువ్వు నాకు పిడికిడు అడుగులు తీసుకొచ్చావు కాబట్టి అని అన్నారా? లేదు ప్రభుజీ. నీ ద్వారా నేను గురువుకి సేవ చేసుకోగలిగాను అంట. మన ఇద్దరం కలిసి గురువుకి సేవ చేశాము. నువ్వు గురువుకి చేసినటువంటి సేవ కారణంగా గురువు కూడా ఎక్నాలెడ్జ్ చేశారు. గురువు కూడా ఏమన్నారు? మీ ఇద్దరు కూడా అన్నారు. అంటే సుధాముడు కూడా ఉద్దేశించి అన్నారు, మీ ఇద్దరు కూడా నా కోసం మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారు, మీరు నా సేవ చేస్తున్నారు, మీరు నేను ప్రసన్నమయ్యాను అని గురువు అన్నారు. నీ గురువు నీ విషయంలో అలా అన్నారు కాబట్టి నేను నీ విషయంలో ప్రసన్నుడయ్యాను అని చెప్పాడు కృష్ణుడు. ఇప్పుడు అర్థమైందా మాతాజీ అందరికి? తత్వం అర్థమవుతుందా? ఎందుకు కృష్ణుడికి సుధాముడు అంటే ఇష్టం? ఎందుకు కృష్ణుడు సుధాముడికి ఎన్ని వరాలైనా ఇచ్చేస్తారు అంటే సుధాముడు గురువుకి సేవ చేశాడు కాబట్టి. ప్రభుజీ ఇప్పుడు ఇవి సాందీపముని అన్న మాటలు కాదా ప్రభుజీ? 42 శ్లోకాలు మీరు ఉత్తమ బ్రాహ్మణుడు అంటున్నారు కదా, అన్నారు సాందీపుడు అలా అన్నారు అని చెప్పారు కృష్ణుడు. అదే అదే అన్నారని మళ్ళీ 41వ శ్లోకంలో మళ్ళీ కృష్ణుడే మాట్లాడుతున్నారు. అవును. సో మళ్ళీ కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు, నాకెందుకు నువ్వు పరమ ఆనందాన్ని ఇస్తున్నావు, ఎందుకు నేను సంతుష్టుడయ్యాను నీ వల్ల అంటే, నీ వల్ల నీ గురువు సంతుష్టుడయ్యాడు కాబట్టి. ఓకే, సింపుల్. ఓకే, నెక్స్ట్. 3 గంటల కిందట వండినటువంటి ఆహార పదార్థములు యాతయామ అని పిలువబడును, అనగా అవి రుచిని కోల్పోయినవి ఆ పదము సూచించు. అట్లే సాధకుడు కృష్ణ భక్తి భావనలో స్థిరుడు కానిచో ఒకప్పుడు అతని ఆధ్యాత్మిక పదములోనికి ఉత్తేజితుని కావించినట్టు దివ్య జ్ఞానము అతనికి రుచిరహితము లేదా అర్ధరహితము అగును. అందువల్ల పరతత్వమును వెల్లడి కావించడి వేద మంత్రములు ఎన్నడను అర్ధహీనములు కాక వారి మనస్సులో నిత్య నూతనములై ఉండగలవని సాందీపముని తన శిష్యులను ఆశీర్వదించను. ఓకే, ఇదంతా సాందీపముని చెప్తున్నారు మాతాజీ. రైట్. ఓకే, ఈ 3 శ్లోకాలు సాందీపమునే చెప్తున్నారు. ఓకే ప్రభుజీ. ఓకే, అంటే మీరు నేర్చుకున్నటువంటి వేద మంత్రాలు అర్ధరహితం ఎప్పుడు కావు అనేటువంటి విషయాన్ని చెప్పేశారు. నెక్స్ట్ 43వ శ్లోకం. ఇత్తం విధాన్యనేకాని వసతాం గురువేష్మణి గురోరనుగ్రహేణైవ పుమాన్ పూర్ణ ప్రశాంతయే. ఇక్కడ శ్రీకృష్ణుడు పలుకుతున్నారు. ఓకే, గురు గృహమున ఉన్నప్పుడు ఇటువంటి పెక్కు అనుభవములు మనకు కలిగినవి. కేవలం గురు అనుగ్రహముచే మనుషుడు జీవిత ప్రయోజనం సిద్ధింపజేసుకుని పరమశాంతిని పొందగలడు అని. ఓకే, సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి భావం ఏదైతే ఉందో అది అదే మాట. అంటే గురువు ప్రసన్నుడయ్యాడు అనేటువంటిది మనం ఇంతకుముందు 42వ శ్లోకంలో చూసాం. ఇక్కడ 43వ శ్లోకంలో గురువు అనుగ్రహం వలన మనం పరమశాంతిని పొందాము అనేటువంటి విషయం చెప్తున్నారు సుధాముడితో సహా. ఓకే, కృష్ణుడు అనుగ్రహం కాదు, గురువు అనుగ్రహం. నెక్స్ట్ శ్రీ బ్రాహ్మణం వాచ కిమస్మాభిరనిర్వృత్తం దేవదేవ జగద్గురో భవతా సత్యకామేన ఏషాం వాసో గురోరభూ. బ్రాహ్మణుడు పలికిన, దేవదేవ జగద్గురు సత్యకాముడు అయినటువంటి నీతో కలిసి గురు గృహమున వసించి ఉంటిని కనుక ఇక నేను పొందజాలినది ఏమి ఉండును. ఓకే, తమ గురు గృహములో శ్రీకృష్ణుడితో కలిసి జీవించగలిగినటువంటి తన అసాధారణ భాగ్యమును సుధాముడు వివేకముతో తెలుసుకున్నాడు కనుక వారికి కలిగినటువంటి బాహ్యమగు కష్టములన్నీను నిజమునకు గురుసేవా ప్రాముఖ్యమును బోధించినటువంటి భగవత్ కరుణ సూచకమే అగును. బ్రాహ్మణుని మనోభావమును శ్రీల ప్రభుపాదులు ఇట్లు వివరించిరి. కృష్ణ, నీవు దేవదేవుడు, ఎల్లరకు పరమగురు. గురు గృహములో నీతో కలిసి జీవించగలిగినంతటి భాగ్యవంతుడును కనుక వైదిక ధర్మముల విషయంలో నేను ఇంకా చేయవలసినది ఏమీనూ లేదని తలంతును. ఓకే, మీరు ఒకసారి ఆలోచించండి. ఇది సుధాముడు మాట్లాడుతున్నటువంటి మాట. సుధాముడు ఏమంటున్నాడు? నీతో కలిసి గురుగృహంలో జీవించాను, ఇంకా నాకు అంతకంటే అదృష్టం ఏముంటుంది, ఇంకా నాకు ఏ వేద మంత్రాలు కూడా
దానికంటే ఎక్కువ కాదు. ఓకే ఓకే నెక్స్ట్ యస్ఛందోమయం బ్రహ్మ దేహ అవపనం విభో శ్రేయసాం తస్య గురుషు వాసోత్యంత విడంబనం. దేవా, నీ దేహము వేద రూపములో పరతత్వమయమై ఉండి సకల జీవన శ్రేయస్సుకు మూలమై ఉన్నది. అట్టి నీవు గురుకులమున వసించుట మనుష్య పాత్రలో నీవు అందించడి లీలలతో ఒకటి మాత్రమే. నువ్వే గురువులకి గురువువి, కానీ నువ్వు గురుకులంలో ఒక సాధారణమైనటువంటి శిష్యుడులా నువ్వు ఉన్నావు అని అంటే నువ్వు మనుష్య పాత్రలో నువ్వు చేస్తున్నటువంటి లీల. ఓకే, లేకపోతే నువ్వు వేదాల యొక్క ముఖ్య ఉద్దేశమే నీవు పరతత్వం, వేదాలలో చెప్పబడినటువంటి పరతత్వానికి నీవే అనేటువంటి విషయాన్ని సుధాముడు చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం నందు సుధాముడు ద్వారకయందు శ్రీకృష్ణుని దర్శించుట అను దశమ స్కందములోని 8వ అధ్యాయంకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతము భాష్యం సమాప్తం. ఇక్కడికి శ్రీకృష్ణుడు సుధాముడు చర్చించుకోవడం కంప్లీట్ అయిపోయాం. ఓకే, శ్రీకృష్ణుడు సుధాముడి చర్చ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి తత్వం మొత్తం తెలుసుకున్నామా? ఇది ఇంతకు ముందు మీరు సుధాముడి కథ విన్నప్పుడు మనకి ఒక మామూలు కథలాగా మనకు అనిపించింది కదా? అవును ప్రభుజీ, లాస్ట్ కి తత్వం ఉందని కూడా తెలియదు ప్రభుజీ. అసలు లాస్ట్ అన్నమాట చాలా బాగుంది ప్రభుజీ. గురుకులం వచించేటువంటి మనుష్య పాత్ర నివారించే లీలలు ఇదొకటి చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. తర్వాత అనుగ్రహించారు. గురు పూజ చాలా శ్రేష్టమని బోధించారు ప్రభు. అవును. సో ఇప్పుడు మరి అంత ఘనంగా అంత గొప్పగా శ్రీకృష్ణుడు కూడా సుధాముని పూజ సేవ చేసాము అని, కాబట్టి అలాంటి గురువుకి సేవ చేసినటువంటి సుధాముడికి కృష్ణుడు ఏ విధంగా అనుగ్రహాన్ని ఇస్తారు అనేటువంటిది శ్రీధామ సుధాములు వేరా ప్రభుజీ? వేరు 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 మాతాజీ. శ్రీధామ ఎక్కడ వస్తారు ప్రభుజీ మనకి? శ్రీరాముడు వేరు మాతాజీ, సుధాముడు వేరు. ఆయన కూడా స్టూడెంట్ వీళ్ళతో చదువుకున్నారు కాదు కాదు. కృష్ణ భగవాను